ఆలకోటే గారికి ఏబిఎన్ వీక్షకులకు అందరికి కూడా తెలుగుదేశం పార్టీ తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరంతా ఇంట్రడక్షన్ లో చెప్పిన దాన్ని బట్టి చూస్తా ఉంటే దుర్మార్గపు పనులు చేసిన ఎవరు కూడా ఏ విధంగా అయినా కూడా తప్పించుకోలేరు. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుందని చెప్పేసి ఈ రోజు ప్రూవ్ అయింది. రెండోది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ తప్పు చేసిన వాడు ఎవరు కూడా ఏమార్చలేడు అని చెప్పేసి నిరూపితమైంది. వాడికి వాడుగా అతను తవ్వుకున్నటువంటి గోతులు అతనే పడ్డాడు. వాస్తవంగా ఏంటంటే లోకేష్ బాబు గారు పాదయాత్రలో 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తామని చెప్పిన దానికి లోబడి లోకేష్ బాబు గారు స్కిల్ పెంచాలి, యూత్ లో ఐటీ అండ్ డిజిటల్ ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇందాక మీరు చెప్పినట్టు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సిస్కో సంస్థతోటి ఒప్పందంలో భాగంగా ఈ రోజు ఆ కంపెనీ ప్రతినిధులతో ఒక ఎంఓయూ చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ కంపెనీ ప్రతినిధులు ఎవరెవరు వస్తారు అన్నప్పుడు ఏం చేస్తారంటే సిస్కో ప్లస్ 10 మెంబర్స్ లేదా బ్రహ్మం అపాయింట్మెంట్ అడిగితే బ్రహ్మం ప్లస్ 4 మెంబర్స్ అని చెప్పేసి అపాయింట్మెంట్ కార్ నంబర్ చెప్తారు. వాళ్ళు బహుశా సిస్కో కంపెనీ కూడా ఇతర ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఉన్నటువంటి 5 years లో అధికారం అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి ఒక బానిసలాగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా మానసికంగా ఇతను హింసించి ఉంటాడు అని చెప్పేసి బహుశా సిస్కో కంపెనీ కూడా తెలిసి ఉండదు. తెలిసి ఉంటే వాళ్ళు ఆ కంపెనీలో అతనికి ఉద్యోగాలు ఇస్తారని చెప్పి కూడా నేను అనుకోవట్లేదు. కానీ ఏది ఏమైనా కూడా కార్యకర్తలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నది ఏంటంటే మొదటగా వీడియో చూడగానే ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి అవాక్కయ్యి పోస్టులు పెట్టినమాట వాస్తవమే. దాన్ని కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు తెలుగుదేశం పట్ల యాక్టివ్గా ఉన్న వాళ్ళు లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లటం, లోకేష్ బాబు గారి విషయం తెలుసుకున్న వెంటనే పేసీని కూడా ఆదేశించడం జరిగింది. సిస్కోకి ఇమ్మీడియట్ గా మెయిల్ చేయండి, వాళ్ళకి గట్టిగా చెప్పండి, ఖచ్చితంగా అతను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టేటువంటి ఏ ప్రాజెక్టులోనైనా సరే సిస్కో తరపున అతని ప్రాతినిధ్యం ఉండడానికి వీల్లేదు, ఉంటే మాత్రం సహించేది అని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. ఇది మీరు చెప్పారు. వాస్తవం కూడా వాళ్ళు పెట్టినటువంటి మెయిల్ కూడా సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ టీవీలో కానీ ప్రసారాలు జరుగుతున్నాయి సార్. కానీ అన్నంలో ఒక రాయి వచ్చిందని చెప్పేసి మనం అన్నం అంతా పడేయలేదు. ఆ విధంగా మనం వెంటనే ఆ రాయిని తీసి పక్కన పడేస్తాం. అదే విధంగా లోకేష్ బాబు గారు ఇమ్మీడియట్ కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అతను అయితే మాత్రం భవిష్యత్తులో ఉండదు. ఇక్కడ అతను డైరెక్ట్ గా అపాయింట్మెంట్ తీసుకోనో లేకపోతే రాజకీయ పరంగానో లేదా అతని సొంత కంపెనీ తోటి అప్రోచ్ అయితే మనం ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ కాదు, అది యాదృచ్ఛికంగా జరిగింది. అది యాదృచ్ఛికంగా జరిగినప్పుడు కూడా అతను తవ్వుకున్నటువంటి గుంతలు అతను పడిపోయినట్టుగానే కర్మ సిద్ధాంతం ప్రకారం ఇందాక మీరు చెప్పినట్టు అతనికి లుకౌట్ నోటీస్ రావచ్చు. పాత ఏవైతే ఆయన పెట్టాడో పోస్టులు ఏవైతే ట్వీట్లు చేశాడో ఆ ట్వీట్లన్నీ బయటకు వస్తాయి. ఖచ్చితంగా వాటి మీద ఏదైతే పోసాని కృష్ణమురళి గారు ఏదైతే వర్ర రవీంద్ర రెడ్డికి జరిగినటువంటి శాస్తి ఏదైతే ఉందో ఇప్పాల రవీంద్ర రెడ్డికి కూడా జరగబోతుంది. రైట్. ఇతను పెట్టిన పోస్టులు కొన్ని తిరుగుతున్నాయి ఆల్రెడీ. మన బాలకోటే గారు ఇంకోటి ఏంటంటే వెంకటకృష్ణ గారు అతను పెట్టిన ట్వీట్లన్నీ కూడా నేను చూశాను. మీరు ఏబిఎంలో ఇప్పుడు చేసేవి ఎక్కడ కూడా అతని ఫోటో ఉండదు, ఆ ప్రొఫైల్ ఫోటో కానీ ఏది ఉండదు, కార్ ఫోటో కానీ లేకపోతే ఏవేవో ఫోటోస్ ఉంటాయి. కాబట్టి వర్ర రవీంద్ర రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ లో లైవ్ పాలిటిక్స్ లో ఉన్నాడు కాబట్టి అతని ఫోటోస్ వీడియోస్ తెలుసు. కానీ ఇతని ఫేస్ ఎప్పుడు కూడా ట్విట్టర్ లో ప్రొఫైల్ పిక్చర్ గా ఉండదు కాబట్టి పేరు తెలుసు కానీ అతను మొహం తెలియకపోవటం కూడా కొంత ఇక్కడ మనం ఆ ఫోటోలు వీడియోలు జరిగేటప్పుడు కూడా అర్థం కాలేదు. కానీ తర్వాత వెంటనే కార్యకర్తలు అలర్ట్ గా ఉన్నారు. నేను అదే చెప్పాను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కరడు కట్టిన వాళ్ళు. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని చంద్రబాబు నాయుడు గారు పదే చెబుతున్నారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా శ్రద్ధతోటి పార్టీని కాపాడుకున్న విషయంలో ఎక్కడా కూడా ఏమరపాటుకు పోకుండా వెంటనే గమనించారు జరిగినటువంటి అతను చేసినటువంటి ఏదైతే ఉందో మిస్టేక్. రైట్ బ్రహ్మం రైట్. ఒక్క నిమిషం. అయితే ఈ అతను పెట్టిన పోస్టులు జరుగుతున్న పరిణామాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒకవైపు ఏమో కార్యకర్తలు లేకపోతే ఆ బాధితులు, నాట్ ఓన్లీ టీడీపీ వాళ్ళు, మామూలు ప్రజల్లో కూడా ఎంతోమంది వేల మంది బాధితులు ఆ దళిత వర్గాల నుంచి బలహీన వర్గాల నుంచి ఇతర వర్గాల నుంచి అన్ని చోట్ల నుంచి బాధితులు మైనార్టీల నుంచి కూడా బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ ఇంకా ఏమీ జరగట్లేదు అని నెత్తున్నారు బాదుకుంటుంటే ఓకే చట్ట ప్రకారం చేస్తాం న్యాయ ప్రకారం చేస్తాం అంటూనే చేస్తున్నారు. ఒక్కొక్కటి ముందుకు కదులుతున్నాయి కేసులు, ఎవరిని వదిలేది లేదనేది అర్థమవుతోంది. కాబట్టి ఒక్కసారిగా ఇలాంటి వ్యక్తి వచ్చి అక్కడ కనపడేసరికి ఎంత షాక్ అయ్యారు అందరూ. ఫేస్బుక్లో ఫేస్బుక్ డిస్ప్లేలో అతని బొమ్మ లేకపోవచ్చు కానీ అతని పేజీలో వెళ్తే అతని బొమ్మలు ఉన్నాయి.
తర్వాత అతను తెలివిగా ఏంటంటే రవీంద్ర రెడ్డి అనే దాచేసుకున్నాడు, రవీంద్ర ఇప్పాలా అని పెట్టుకున్నాడు. అయినా ఇంత ఫెమిలియర్గా పోస్ట్ పెట్టేవాళ్ళు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళందరూ అతనికి పుట్టినరోజు వస్తే ఆకాశాన్ని